సిద్దిపేటలో దొంగల బీభత్సం ఇళ్లలోకి చొరబడి దొంగల బీభత్సం సృష్టిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన దుండగులు దొరికిందే లాభంగా రెచ్చిపోతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. సీతారాం నగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లలోనే లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరికి యత్నించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్ల తలుపులు పగలగొట్టి బీరువాలోని వస్తువులను చిందరవందంగా పడేశారు. చోరీ చేసేందుకు వెళ్లిన దొంగలకు ఏం లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలని బాధితులు కోరారు. పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించి చోరీలు జరగకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. అంటే మేము ఇంట్లోనే పడుకున్నాము. రాత్రి అంటే 2 o'clock 3 o'clock కూడా నేను మెలకుతూనే ఉన్నాను. మాకు ఎలాంటి శబ్దాలు కానీ వినబడలేదు. మార్నింగ్ లేచి వాళ్ళ ఇంటి పక్క పొంచి వాళ్ళు వచ్చి మా తాళంలో వచ్చి చెప్పారు. చూసేసరికి ఈ డోర్ కూడా తీసేసి ఉన్నారు. సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అంతలో వీళ్ళు వచ్చేసారు. అది ఏం జరిగిందో మేము కూడా అంత చూడలేదండి. ఇప్పుడు ఆ తాళాలు వలగొట్టారు అంతేనా? తాళాలు వలగొట్టి ఆ శబ్దం కూడా మాకు వినబడలేదు కొంచెం కూడా. యాక్చువల్గా నేను కూడా 2:30-3 వరకు కూడా మెలకుతూనే ఉన్నాను. ఎలాంటి శబ్దం మాకు వినబడలేదు. 10 రోజుల కిందట ఒకసారి వచ్చిండు. వర్షం పడ్డది. వర్షం పడ్డప్పుడు వస్తే మా అత్తమ్మ మేము పిల్లలను చూసినాం. చూస్తే ఎవరు అనగానే వాడు వెళ్ళిపోయినాక వారం గడిచినాక నిన్న నైట్ వచ్చిండు. ఏ రాత్రి వచ్చిండో తెలియదు. ఇక్కడ గొల్లెం కోసి పడేసినట్టున్నది. లోపల గొల్లెం కోసి పడేసినట్టున్నది. లోపల పడుకున్న ఆయనకు డోర్ లాక్ చేసిర్రు బయటకు రాకుండా. ఏమైందన్నది తెలియదు. కంప్లీట్ అయితే ఇచ్చినాం. ఇది రెండోసారి. ఇప్పుడు ఫస్ట్ సారి వచ్చిపోయిండు కానీ అది ఎవరో వర్షంలో వచ్చిర్రని ఎవరు వచ్చిర్రో నీడ పట్టుకుంటాను వచ్చిండా ఎట్లా వచ్చిండ అన్నది తెలియదు. తర్వాత వారం కిందట మళ్ళీ నిన్న నైట్ వచ్చి ఇట్లా గొల్లాలు కోసేసి పోయారు. ఇంకా వేరే వాళ్ళలో ఏమో అంటుర్రు కదా 2 ఇండ్లు అని చెప్తుర్రు. మేము కూడా పోయినాం చూసిర్రు. మా ఆయన మా బావ ఇట్లా పోయి చూసిర్రు. ఆ ఏరియాలో గొల్లాలు కోసిర్రు అటు. ఇట్లనే సామాన్ అయితే ఏం పోలే కానీ ఎట్లా వస్తువులు పోతే ఎట్లా, లేకుంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు ఇబ్బందే కదా. రేపు ఏమన్నా అయితే మధ్యలో ఎటన్నా పోతాం చేస్తాం, ఏమన్నా చేస్తే ఎట్లుంటుంది. ఇంట్లో ఎవరు లేని టైం కూడా ఉంటుంది. ఒక్కళ్ళు ఉంటే ఎట్లా వాళ్ళు వస్తువులు ఏం తీసుకోవాలి, ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. వస్తువులు ఏం లేవు కాబట్టి ఊకున్నారు. వస్తువులు లేకుంటే మనుషులు ఉంటే ఏం చేస్తున్నావు, అది మెయిన్. ప్రాణాలు తీసుకోనా వాడు ఏం చేసినా అన్నది ఎవరికి తెలియదు కదా. పొద్దున 8 గంటలకు వచ్చిన సార్. ఫోన్ చేసిండ్రు వీళ్ళు, పక్కళ్ళు ఫోన్ చేసారు. మా చెల్లె వాళ్ళు ఫోన్ చేసారు ఇట్లా దొంగలు పడ్డారట అని. వచ్చిన వస్తే 2 బీరువాలు చదిరిండ్రు. బట్టలు అలా కొన్ని జాగల కాగితాలు ఉండే, ఇల్లు కాగితాలు అవన్నీ కింద పడేసిండ్రు. 2 బైకులు ఉన్నాయి. ఈ గేట్ తాళం ఉన్నది, ఇల్లు తాళం కోసేసిండు. తాళాలు 2 రూమ్లే. అంటే ఒకటే ఈ రూమ్ది ఉంది, ఆ రూమ్ది ఫస్ట్ రూమ్ది కోసేసిండు. ఎత్తుకపోయారంటే అట్లా చూస్తే ఇక చెక్ చేయాలి. బట్టలు అయితే కింద పడేసిండ్రు అన్ని. ఆ బీరువాలో 2 బీరువాలలో వేసేసారు బయట. ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తేనే వస్తున్నాం సార్. ఇచ్చిర్రు వీళ్ళు, హక్కులు ఇస్తే సార్లు వచ్చిర్రు. నేను బుసాపూర్లో ఉంటాను సార్. మేము రాత్రి ఎన్నుకుంటామన్నా. ఇది ముందట కూడా మాదే ఇల్లు. అయితే రాత్రి మా తమ్ముడు మ్యారేజ్ ఉందని మేము రాత్రి 12 దాకా పని చేసుకుంటూనే ఉన్నాం, పెయింట్ వేసుకుంటా. రాత్రి పని అయిపోయింది అని పైకి వెళ్ళి పడుకున్నాము. ఏ టైంలో జరిగిందో అయితే మాకైతే తెలియదు. మా మేడము పొద్దున ఆకిలి చూడడానికి వస్తే ఇల్లు తాళం ఇరిగిపోయి కింద వేసి ఉందట. డోర్ ఓపెన్లే ఉన్నాయట. ఓపెన్ ఉన్నాయి అనగానే మాతో వచ్చి చెప్పగానే వచ్చి చూస్తే లోపల ఏమైనా పోయినాయని చూస్తే లోపల సామాను, టీవీ, ఫ్రిడ్జు, బోళ్ళు అన్నీ ఉన్నాయి. బీరువా అయితే మా ఇంట్లోనే ఉంది. బీరువా లేదు కాబట్టి వాళ్ళు ఇక ఏం సర్దలేదు. మా ఇల్లు ఎలా ఉందో అలానే ఉంది, ఏం ముట్టలేదు. ముందరికి వచ్చి చూస్తే ఇక మళ్ళీ వీళ్ళది కూడా సేమ్ పరిస్థితి అట. ఈ పక్కలు అన్నారు ఓపెన్ చేసి ఉంది, గేట్ తాళం వేసి ఉంది, అట్లే ఉంది. అంటే తాళం చూస్తే తాళం మిరిగిపోయింది ఇక్కడ కూడా. ఇక అక్కడ ఇరగొట్టిరు, ఇక్కడ ఇరగొట్టిరు. మన లోపల కూడా ఏం పోయినాయో మనకు తెలియదు. అందుకే మేము సార్లు వచ్చేదాకా కూడా మేము లోపలికి వెళ్ళలేదు అసలు. మొత్తానికి గేట్ తాళం వేసే ఉన్నది.